కృష్ణా జిల్లా పోరంకిలో ప్రభుత్వ భూములను ఎమ్మెల్యే బోడే ప్రసాద్ కబ్జా చేసి అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారని ఆరోపించారు కానూరు వైసీపీ నాయకులు. టీడీపీ వాళ్లు రైతు బజార్ నిర్మిస్తున్నామని చెబుతున్నారని, ఎవరి అనుమతులతో అసలు నిర్మిస్తున్నారో సైతం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్నాయని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న రైతుల ముసుగులో పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చి అక్రమ నిర్మాణ ప్రాంతంలో హడావుడి చేశారని విమర్శించారు. ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు మాకుందని అన్నారు. అక్రమ నిర్మాణాలు నిలిపివేయాలని అధికారులకు వినతి పత్రం అందజేశామని అన్నారు. అయినప్పటికీ సైతం అక్రమ నిర్మాణాలు కొనసాగిస్తే న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు వైసీపీ నాయకులు. ఇలా ఎవరు ఆ స్థలంకి సంబంధించి గవర్నమెంట్ కింద ఉందో అందరికీ కూడా మేము లెటర్లు పెట్టి ఇదేం జరుగుతుందో మాకు చెప్పండి, తెలుసుకుందాం అని చెప్పి అది స్టార్ట్ చేసిన కాడి నుంచి అడుగుతున్నాం. మాకు తెలియదు అని చెప్పి ఏ ఆఫీసర్ కూడా ముందుకు వచ్చి మాకు చెప్పాలి. కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఎవరు చేస్తున్నారంటే ఎవరికి తెలియదు అంటున్నారు. ఓ పేటీఎం బ్యాచ్ని తీసుకొచ్చారు. అక్కడికి తీసుకొచ్చి రైతులనే ముసుగు వేసి బోడే ప్రసాద్ గారికి మేము ఏమి ఇవ్వటం లేదు, అసలు వాళ్ళని ఎవరిని అడగలా. ఒక ఆమె మాట్లాడుతుంది, ఈ డబ్బులన్నీ మేమే ఇక్కడే పంచుకుంటున్నాం, బోడే ప్రసాద్ గారికి డబ్బులు ఇవ్వట్లేదు, డబ్బులు ఇస్తున్నారని మేము అడగలేదు కదా. ఏం జరుగుతుంది ఇక్కడ? ఈ కన్స్ట్రక్షన్ ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు? అది ప్రతిపక్షంగా అడిగాం. మేము అడిగినప్పుడు ఇదిగో ఇది పర్మిషన్ ఉంది, దీనికోసం చేస్తున్నాం అని మీరు చెప్పాలి. మాకు కొత్తగా తెలిసిన విషయం ఏంటంటే దాని ఆ 2 ఎకరాలు 8 సెంట్ వెనకాల అపార్ట్మెంట్స్ శాంక్షన్ జరిగింది, దానికి రోడ్డు లేదు. అది తెలుగుదేశం వాళ్ళకు సంబంధించిన భూములు ఉన్నాయి అక్కడ. వాళ్ళు దానికోసం కూడా ఇది ప్లాన్ చేస్తున్నారు అని చెప్పి మాకు తెలిసింది. మేము చేస్తున్నారని చెప్పట్లా, మా ఆలోచన. వాళ్ళు కొందరు వాళ్ళ వ్యక్తులే చెప్పారు మాకు. దానికోసం ఫస్ట్ ఇది వేస్తున్నారు, తర్వాత దారి వెళ్తుంది, కొన్ని కోట్లు వాల్యూ చేస్తుంది రేపు.